గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఊరువాడ. ఏపీలో అల్లర్ల ఘటనపై సిట్ నివేదిక ఇచ్చింది. ఏపీ డీజీపీకి 150 పేజీల నివేదిక అందించింది. సిట్ చీఫ్ బిజ్రాల్ అందించారు. అయితే అల్లర్లపై నమోదైన ఎఫ్ఐఆర్లను పరిశీలించిన సిట్ కొన్ని ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు చేర్చాలని అభిప్రాయపడింది. మరికొన్ని చోట్ల నిందితుల వివరాలను సేకరించాలని తెలిపింది. ఏపీలో 33 హింసాత్మక ఘటనలు జరిగినట్టు గుర్తించింది సిట్. పల్నాడులో 22, తిరుపతిలో 4, అనంతపురంలో 7 కేసులు నమోదయ్యాయని, కొన్ని ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు చేర్చాలని చెప్పింది సిట్. మొత్తం 1370 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, ఇప్పటి వరకు 124 మంది అరెస్టు కాగా 94 మందికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో సమగ్ర పరిశీలన జరిపామని, పోలీసుల దర్యాప్తులో లోపాలున్నట్టు గుర్తించామన్నారు సిట్ చీఫ్ బ్రిజ్బాల్. ఏపీలో కొత్త డీఎస్పీలని నియమించారు. అల్లర్ల సందర్భంగా సస్పెండ్ అయిన అధికారుల స్థానంలో కొత్త వారిని నియమించారు. నర్సారావుపేట డీఎస్పీగా సుధాకర్ రావు, గురజాల డీఎస్పీగా శ్రీనివాసరావు, తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్ నాయన్ని అపాయింట్ చేశారు. తిరుపతి డీఎస్పీగా రవి మనోహరాచారి, తాడిపత్రి సీఐగా నాగేంద్ర ప్రసాద్ ని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఈసీ. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఏపీలో అల్లర్లపై 3 ఎస్పీలపై శాఖాపరమైన చర్యలు చేపట్టారు. ఎన్నికల్లో హింసకు బాధ్యుల్ని చేస్తూ పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసింది ఎన్నికల సంఘం. తిరుపతి ఎస్పీని బదిలీ చేసింది. పోలింగ్ వేళ అల్లర్లను పసిగట్టలేకపోయారంటూ ఎస్పీలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్నాడు జిల్లాలో హింసపై కలెక్టర్ శ్రీకేశ్ బాలాజీ సీరియస్ అయ్యారు. త్వరలోనే ఛార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపారు. అల్లర్లకి కారణమైనటువంటి వారిని గుర్తించి కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేట్లు చూస్తామన్నారు కలెక్టర్ శ్రీకేశ్ బాలాజీ. అవసరమైతే బైండ్ ఓవర్స్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. తాడిపత్రి అల్లర్లలో భారీగా కేసులు నమోదయ్యాయి. మొత్తం 91 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. తాడిపత్రిలో ఇప్పటికే 7 అరెస్ట్ అయ్యారు. మిగతా వారి కోసం వెతుకుతున్నారు. రాళ్ల దాడి, హింస జరుగుతుంటే జిల్లా ఎస్పీ, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో హింసకు టీడీపీ బాధ్యుల్ని చేస్తూ వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు టీడీపీ నేత లావు కృష్ణదేవరాయలు. అయితే తనకు ఎస్పీ బిందు మాధవి సహకరిస్తున్నారని, వైసీపీ చేస్తున్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని సిట్ని కోరారు ఆయన. అయితే దాడులతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. అత్యవసర అంశాలను మాత్రమే చర్చించాలని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది సిఈసి. దీంతో ఖరీఫ్ యాక్షన్ ప్లాన్, ఈ విద్యా సంవత్సరంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపైగా చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయినా ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయిందని మండిపడ్డారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలని కోరారు ఈటెల. ఖమ్మం జిల్లా ఇల్లందులో పర్యటించారు మాజీ మంత్రి కేటీఆర్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. స్థానికంగా జరిగిన ఒక కార్యక్రమంలో కేటీఆర్ ను శాల్వాతో సత్కరించారు నేతలు. రేవంత్ పాలనలో రైతులు కన్నీరు పెడుతున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మోసం చేసిన కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ హామీల బాండ్ బౌన్స్ అయిందని, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కి శిక్ష తప్పదని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా నల్లగొండ జిల్లా దేవరకొండలో పట్టభద్రులను కలిశారు హరీష్ రావు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ కూడా దూసుకుపోతోంది. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి వర్ధన్నపేటలో పట్టభద్రులతో భేటీ అయి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని చెప్పారు. బెంగళూరులో రేవ్ పార్టీ నిర్వాహకుడు వాసుని అరెస్ట్ చేశారు పోలీసులు. గోపాల్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో బర్త్డే పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్టుగా గుర్తించారు. ఈ రేవ్ పార్టీలో 101 మంది ప్రముఖులు పాల్గొన్నట్టు తేల్చారు. వీరిలో 30 మంది యువతులున్నారు, 71 మంది పురుషులున్నట్టుగా తేల్చారు. అయితే రేవ్ పార్టీలో పాల్గొన్న వారందరి బ్లడ్ శాంపిల్స్ సేకరించింది మెడికల్ టీం. ఇదిలా ఉంటే బెంగళూరు రేవ్ పార్టీపై స్పందించారు హీరో శ్రీకాంత్. తాను ఎలాంటి రేవ్ పార్టీలకు వెళ్లలేదన్నారు. తాను ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నానంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. తనపై వస్తున్న వార్తలు అవాస్తవం అంటున్నారు హీరో శ్రీకాంత్. నటి హేమపై బెంగళూరు పోలీసులు సీరియస్ అయ్యారు. తాను హైదరాబాద్ లో ఉన్నానంటూ తప్పుదోవ పట్టించారు నటి హేమ. అయితే ఆమె పిఎస్ లో ఉన్నట్లు ఫోటో రిలీజ్ చేశారు. మిస్లీడ్ చేసిన హేమపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ లిమ్రాది వీసీ రవీందర్ ఈసెట్ ఫలితాలని విడుదల చేశారు. అయితే ఈసెట్ లో విద్యార్థులు 95.86% ఉత్తీర్ణత సాధించారన్నారు. బీఎస్సీ మ్యాథ్స్ లో యాదగిరికి ఫస్ట్ ర్యాంక్ వస్తే మీర్ ఇజాజ్ అలీకి సెకండ్ ర్యాంక్ వచ్చిందన్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్.
ఖమ్మం జిల్లాలో ప్రజల వద్దకే సీనన్న పేరుతో మంత్రి పొంగులేటి పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజలతోనే ప్రజల మధ్య ఉంటానన్నారు మంత్రి పొంగులేటి. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇంటికి పెద్ద కొడుకుగా పనిచేస్తానన్నారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు పట్టభద్రుల ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని మంత్రి ఉత్తమ్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ కు మద్దతుగా హుజూర్ నగర్ లో ఉత్తమ్ ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలో కాంగ్రెస్ పార్టీకి పోటీయే కాదన్నారు. తిరుమలలో మరోసారి చిరుతలు కలకలం రేపాయి. అలిపిరి మెట్ల మార్గంలో 2 చిరుతలు సంచరించాయి. అయితే చిరుతలను చూసి భయంతో కేకలు వేశారు భక్తులు. ఘటనా స్థలానికి చేరుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది భక్తులకి ధైర్యం చెప్పారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది భక్తులని గుంపులుగా పంపిస్తున్నారు. హైదరాబాద్ హ్యాబిట్స్ లో అధిక వడ్డీల పేరుతో బోర్డు తిప్పేసింది శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్. డిపాజిట్ల పేరుతో 200 కోట్లు వసూలు చేసింది ఈ సంస్థ. భారీ లాభాలు ఇస్తామంటూ 517 మందికి టోక్రా పెట్టడంతో బషీర్బాగ్, సిసిఎస్, పిఎస్ ఎదుట ఆందోళనకు దిగారు బాధితులు. జర్నీలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది జీహెచ్ఎంసీ. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎండ నుంచి విముక్తి పొందేందుకు షెడ్స్ ఏర్పాటు చేస్తోంది. లిబర్టీ దగ్గర ఏర్పాటు చేసిన షెడ్ ప్రయాణికులకి అందుబాటులోకి వచ్చేసింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని వట్టినాగులపల్లి గ్రామంలో ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు తొలగించారు. స్థానికుల ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాలను ఎవరైనా కబ్జా పెడితే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా నానాజీపూర్లో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఇంటి అనుమతుల కోసం ఓ వ్యక్తి దగ్గర 35,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు బిల్ కలెక్టర్, పంచాయతీ సెక్రటరీ. గ్రామ కార్యదర్శి రాధిక, బిల్ కలెక్టర్ బాలరాజ్ 60,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు బర్కతల్లి. రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి పట్టుబడ్డాడు. శ్మశాన వాటిక కంపౌండ్ వాల్ బిల్లు కోసం కాంట్రాక్టర్ వెంకటేష్ ను డబ్బులు డిమాండ్ చేశారు భాస్కర్ రావు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించడంతో 7,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు. రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు బీజేపీ నేత విశ్వేశ్వర్ రెడ్డి. రిజర్వేషన్లు రద్దు చేసే శక్తి ఎవరికీ లేదన్నారు. కాంగ్రెస్ 2 నాలుకల ధోరణి అవలంబిస్తుందని తెలిపారు ఆయన. ఢిల్లీలోని సుల్తాన్పూర్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బాటిల్లో పెట్రోల్ పోయడంపై నిషేధం విధించారు. అల్లర్లు జరుగుతాయన్న కోణంలో పెట్రోల్ బంకులకు ముందస్తు ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. బాటిల్లో పెట్రోల్ పోయొద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చయ్య అనే వ్యక్తికి చెందినటువంటి బైక్ ని అర్ధరాత్రి దుండగులు తగులబెట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలింగ్ నాటి అల్లర్లతో భగ్గుమంటున్న వేళ బైక్ దహనం అనుమానాలకు తావిస్తోంది. ఏపీలో అల్లర్లపై సిట్కి ఫిర్యాదు చేసింది వైసీపీ బృందం. వ్యవస్థలని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందాలని చూశారని, కూటమిగా వచ్చి విధ్వంసం సృష్టించారని ఆరోపించారు జోగి రమేష్. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు రవిల. అధికారులను మార్చిన చోటే గొడవలు ఎక్కువగా జరిగాయని చెప్పారు అంబటి రాంబాబు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పాత బస్టాండ్ దగ్గర శివాలయంలో దొంగలు పడ్డారు. డూప్లికేట్ కీస్తో తాళం పగులగొట్టి హుండీలో ఉన్నటువంటి డబ్బంతా ఎత్తుకెళ్లారు. ఆలయ కమిటీ ఫిర్యాదుతో పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దేవరపల్లి దగ్గర కారు అదుపు తప్పి వంతెనపై నుంచి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణించిన 2కి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించారు. నల్గొండ జిల్లా గుండ్రాంపల్లిలో శ్రీ శివరామ దీక్షిత భజన మందిరం దగ్గర ఆందోళనకు దిగారు అక్కడి గ్రామస్తులు. అయితే ఈ మందిరాన్ని 25 ఏళ్ల కిందట ఒక వ్యక్తి దానంగా ఇవ్వగా స్థానికులు భజనలు, పూజలు చేసుకుంటున్నారు. ఇల్లిచ్చిన వ్యక్తి కుమారుడు, భజన బృందం మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. కేసు పోలీస్ స్టేషన్లో ఉండగానే రాత్రి లారీతో ఢీకొట్టి మందిరం ప్రహారీ గోడని కూల్చివేశాడని భజన బృందం సభ్యులు చెబుతున్నారు. వరంగల్లో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లోకి దూరి అందిన కాడికి దోచుకెళ్లారు. 10 తులాల బంగారం, 80 తులాల వెండి ఎత్తుకెళ్లినట్టు చెప్తున్నారు బాధితులు. ఫంక్షన్ కు వెళ్లొచ్చోలేపోయి దోపిడీ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలోని పొలాల్లో వజ్రాల వేటతో స్థానికుల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలి రావడంతో పొలాలు పాడైపోతున్నాయని వారంతా ఆవేదన చెందుతున్నారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ చెప్పింది. ఈ నెల 31న కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతున్నాయన్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారులు. జూన్ మొదటి వారంలో ఏపీకి నైరుతి రుతుపవనాలు చేరుతాయన్నారు. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్ లో పలు చోట్ల మళ్లీ భారీ వర్షం పడింది. హిమాయత్ నగర్, నారాయణగూడ, నాంపల్లి, అబిడ్స్, కోటి పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం వాన కురుస్తోంది. అయితే సిటీలో మరోసారి వర్షం పడటంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు.
ఆసిఫాబాద్ జైనూర్లో కొనసాగుతున్న 144 సెక్షన్ కొనసాగుతుంది. అయితే యాక్సిడెంట్ ఘటనతో రెండు వర్గాల మధ్య వివాదం ఇంకా కొనసాగుతుంది. వారం నుంచి వ్యాపారులు బంద్ పాటిస్తుండటంతో నిత్యావసరాల కొరతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.